హాయ్ అందరికీ. ఈరోజైతే ఇంకో చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. చిన్నగా షార్ట్గా షేర్ చేస్తున్నాను. మొత్తానికి అయితే విలేజ్ వచ్చేసి 20 డేస్ అయింది. ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అని తిరిగేస్తూ ఈ 20 డేస్ అయితే గడిపేశాము. ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఎస్టర్డే అంటే లాస్ట్ డేనే వచ్చేసి ఉయ్యాల ఫంక్షన్ అయింది కదా. ఉయ్యాల ఫంక్షన్ అయిన నెక్స్ట్ డేని ఇంకా మేమైతే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ స్కూల్ ఓపెన్ అయిపోయాయి. 12కి కదా స్కూలు. మేము ఇంకా 12కి అయితే మా పెద్ద బాబుకి ఏం లేకుండా అన్నట్టు 17కి ఉండే. అందుకనేసి మిన్నుకి 2-3-4 డేస్ పోయినా కూడా ఉండేసి, ఎందుకంటే స్కూల్ విషయంలో పెద్ద బాబుదే చూసుకుంటాను. మిన్ను అంటే ఎల్కేజీ యూకేజీ కాబట్టి పర్లేదు అనిపిస్తుంది. అయినది ఒక 3-4 డేస్ అలా పోయినాయి. ఇంకా ఇంట్లో నాటుకోడి ఒకటి ఉన్నదండి, అది కట్ చేసుకొని వండుకొని తిని వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ మోస్ట్లీ ఇంకేదన్నా ఫంక్షన్స్ ఉంటాయి తప్ప ఇంక దసరా దాకా అయితే ఏం రాము. కంటిన్యూగా పిల్లలకి స్కూళ్ళు ఎగ్జామ్స్ అవి ఉన్నాయి. అందుకనేసి వెళ్ళే ముందు ఒక్కసారి ఇంకా టెంపుల్కి అమ్మవారిని దర్శనం చేసేసుకొని కొత్తగా మళ్ళీ ఫ్రెష్ స్కూల్ డేస్ స్టార్ట్ కాదా, హ్యాపీగా పిల్లలు మంచిగా స్కూల్కి వెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలా మొక్కేసుకొని వెళ్తే అయిపోతుంది. ఎలాగో వచ్చేసామనేసి ఇంట్లో కోడి ఉంది, అమ్మవారికి మొక్కింది ఇదైతే. ఇంక ఇది కూడా కట్ చేసుకొని వెళ్తే అయిపోతుంది అనేసి మా తమ్ముడు, పిల్లలు, మా చిన్నమామయ్య మేమే వచ్చాము అన్నట్టు. మా 2 బైక్ పైన అయితే వచ్చేసాము. మార్నింగే వచ్చాము. వెదర్ అయితే చాలా బాగుండే, కూల్గా ఉండే. యాక్చువల్లీ ఏంటంటే నెక్స్ట్ అంటే మేము వచ్చింది ట్యూస్డేనే. నెక్స్ట్ మళ్ళీ ట్యూస్డేకి ఇక్కడ జాతర నడుస్తుందండి, చాలా బాగుంటుంది. ఎక్కడ అంటే స్పెషల్ బస్సెస్ కూడా వేస్తారన్నట్టు. ఆ టైంకి మేము ఉండట్లేము కదా అనేసి ముందే ఇంక అమ్మవారిని ఒక్కసారి మొక్కుకొని వెళ్ళినట్టు ఉంటుంది అనేసి వెళ్ళాము. ఆ 3-4 డేస్ అయితే ఇంకా ఫుల్ బిజీగా ఉంటుంది. టెంపుల్ అయితే అసలు ఎవ్వరు కూడా అంటే రాలేరు, ఎక్కువసేపు పడుతుంది దర్శనము. మొత్తానికైతే అసలు కొద్దిగా మంది ఉన్నా కూడా దర్శనం అయితే ఈరోజు చాలా బాగా అయింది. ఇంకా ఫస్ట్ అయితే కోడికి ఇంక అక్కడ వాటర్ దగ్గర స్నానం అలా చేయించేసి బొట్టు పెట్టేసి ఫస్ట్ ఒక ప్రదర్శనలు చేసాం. దేవుని చుట్టూ ఒక 3 సార్లు అలా తిరిగేసి లోపలికి వెళ్ళి పూజ చేయించుకున్నాం అన్నట్టు. ఇంకా నాకైతే చాలా వీడియోస్లో చెప్పేశాను, పాత ఛానల్లో ఈ ఛానల్లో కూడా. నా ఫేవరెట్ టెంపుల్ అన్నట్టు ఇది. చాలామంది అంటే ఇప్పుడు పెయింటింగ్ నడుస్తుంది, అంత వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇంకా 1 వీక్లో ఇక్కడ జాతర, 3-4 డేస్ అమ్మవారి కళ్యాణం ఉంటుంది అన్నట్టు. బోనాలు, అమ్మవారి కళ్యాణం అట్లా ఉంటుంది అన్నట్టు. అందుకే మంచిగా పెయింటింగ్ వేయడము, బ్యాక్ సైడ్ డెకరేషన్ చేయడము, చాలామంది మేకలు కొయ్యడము, బోనాలు తీయడం అలా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చాలా ఫేమస్ ఇది దర్వేష్పురం అండి, నల్గొండలో చాలా ఫేమస్. ఎక్కడెక్కడ వేరే ఊరి నుంచి కూడా ఇక్కడికి వచ్చేస్తారు. హైదరాబాద్ నుండి వచ్చేస్తారు. తెలంగాణలో ఎక్కడ ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా కొన్ని స్పెషల్ ఉంటాయి అన్నట్టు. ఇది కోటమైసమ్మ గుడి అని ఉంటుంది, వీటికి ఖచ్చితంగా వస్తారు అన్నట్టు. ఇంకా చుట్టూ వెళ్ళడానికి లేదు, ఎందుకంటే చుట్టూ పెయింటింగ్ వేస్తున్నారు కాబట్టి 1 సైడే అయిపోయింది. మంచిగా పూజ అయితే చేసేసుకొని అమ్మవారిని అయితే కళ్ళారా దగ్గర నుండి మంచిగా చూసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. లోపలికి కోడిని అలా తీసుకెళ్ళాము కాబట్టి తమ్ముని అక్కడ పెట్టేసి వాడిని ఇంకా అక్కడ మేము పిల్లలతో వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే పరశురాముని గుడికి కూడా వచ్చేస్తాం. మనము మేక, కోడి ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా పరశురాముని గుడికి వచ్చి మొక్కుకోడి ఇక్కడి నుంచి బలి ఇవ్వాలన్నట్టు. ఇదంతా పెద్ద ప్లేస్ అండి. ఇప్పుడు ఇంకా పెద్ద రోడ్లు అవ్వడం వల్ల నల్గొండలో అసలు ఇక్కడ ఈ టెంపుల్ కలే పోయింది. అప్పుడైతే ఇంకా పుట్టలాగా ఉండేను. ఇప్పుడు రోడ్డు పెద్దగా అవ్వడం వల్ల అవన్నీ చాలా తీసి పక్కన వేరే చోట్ల పక్కనే పెట్టేశారు అన్నట్టు. నాకైతే అప్పుడుదే నచ్చింది. ఇదంతా చూసారు కదా, ఇదంతా సెటప్ చేస్తున్నారు. ఇంకా 1 వీక్ ఉంది ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ వీక్ మంగళవారం, బుధవారం, గురువారం 3 డేస్ కళ్యాణం అవుతుంది అమ్మవారిది. అందుకని ఇదంతా ఇంకా మేకలు, కోళ్ళని ఇక్కడ కట్ చేస్తారు అన్నట్టు. కట్ చేసుకొని ఇంటికి వెళ్ళి వండుకొని తిని కాసేపు అలా రెస్ట్ తీసుకొని సేమ్ డే రోజు 5 o'clock కల్లా బస్సు ఎక్కామండి. పిల్లల్ని తీసుకొని నేను ముగ్గురమే వెళ్తున్నాము. ఇంకా అక్కడ మమ్మీ వాళ్ళు ఎక్కించారు, ఇక్కడ క్యాబ్ కట్టేసుకొని వెళ్ళిపోవడమే అన్నట్టు. మేము ఇంకా ఎల్బీ నగర్ వరకు రావడం ఒకేతైతే ఎల్బీ నగర్ నుండి మెహదీపట్నంకి 1 hour 1.5 hours పట్టిద్దండి. రాగానే పిల్లలు చాలా డేస్ అయింది కదా, అలా ఆటో కూడా దిగలే మేము. మంచిగా ఆడుకుంటారు. 9-9:30 అయింది. రాగానే పిల్లలందరూ మా పిల్లల దగ్గరికి వచ్చి ఎన్ని డేస్ రా అంటారు. 20 days వెళ్ళాము. 20 daysకే ఫుల్ మిస్ అయిపోయారు అనుకుంటా. నెక్స్ట్ ఇంటికి మళ్ళీ ఏం వంట చేసుకుంటా అనేసి మమ్మీ ఇంటి దగ్గర నుంచి రైస్, మా హస్బెండ్ కోసము కర్రీ. అంటే తనకు చాలా ఇష్టం, మా మమ్మీ చేసే నాన్ వెజ్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము.
నాటుకోడి, అది కూడా బాక్స్లో పెట్టి పంపించుండే. పాపం ఎక్కడ లీక్ అయిపోతుందో ఏమో అనేసి గట్టిగా పెట్టింది అనుకుంటా మా మమ్మీ. ఇది ఎంతకి రావట్లేదు. ఆల్మోస్ట్ దీంతో అంటే ఈ లిడ్ రావడానికి 1/2 అవర్ ఫైటింగ్ చేసినాం అన్నట్టు. మొత్తం కిందంతా గ్రేవీ పోయింది. గోడకేసి బాగా కొట్టిండు మా హస్బెండ్. ఫైనల్గా అయితే వచ్చింది మా మమ్మీ చేతి వంట. మా హస్బెండ్ కూడా తిన్నారు. చాలా ఇష్టం తనకి మా మమ్మీ చేతి వంట. ఎక్స్పెషల్ నాన్ వెజ్, చికెన్, మటన్, నాటుకోడి 3 ఫుల్గా చేస్తారు మమ్మీ. చాలా బాగా చేస్తారు. ఇంకా రైస్ వండే పని కూడా లేదు. వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి అందరం స్నానాలు చేసుకొని డిన్నర్ చేసేసి మేము చక్కగా పడుకున్నాం. రేపటి నుంచి ఇంకా స్కూల్ అయితే స్టార్ట్.